పొన్నమి చేతిలో ఉన్న కమలి ఫోటోని భానుమతమ్మ తీసుకుని ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పైనుంచి సామాన్లు తీస్తుంటే కింద పడిపోయింది అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది. సావిత్రి, ఎవరు మొహం చూడకూడదనుకుంటున్నానో, ఎవరు మాట వినకూడదనుకుంటున్నానో అలాంటి దాని ఫోటో నా కంట పడేలా చేశావు. ఈ ఇంట్లో దాని జ్ఞాపకం ఏమీ ఉండకూడదనుకుంటే ఈ ఫోటో ఎందుకు మిగిలింది అంటే ఈ ఫోటో కావాలని నువ్వే దాచుకున్నావా? నిజం చెప్పు, లేదంటే నా చేతుల్లో సస్తావు అని చెప్పి భానుమతమ్మ సావిత్రిని అంటూ ఉంటుంది. అవునత్తయ్య గారు, నేనే దాచుకున్నాను అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే, నాకు ద్రోహం చేసిన దాని ఫోటో నువ్వు దాచుకుంటావా? నిన్ను అని చెప్పి భానుమతమ్మ సావిత్రిపై చేయెత్తుతుంది. చీచి, నిన్ను కొట్టాలంటేనే అసహ్యం వేస్తుంది. కన్న తల్లిని నేనే వద్దనుకుని నీళ్ళొదిలాను. అలాంటి దాని ఫోటో నీకు ఎలా ఇంట్లో ఉంచాలనిపించింది? చీచి, నీ మొహం చూడాలంటేనే అసహ్యం అనిపిస్తుంది అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది. ఎందుకు వదిన, అమ్మ దాని మొహం చూడడానికి ఇష్టపడట్లేదు, దాని పేరు వినటానికి ఇష్టపడట్లేదని తెలిసి కూడా ఎందుకు అమ్మకు కోపం తెప్పిస్తావు అని కళావతి అంటూ ఉంటుంది. ఇంకొకసారి దాని ఫోటో కనిపించినా, దాని పేరు వినిపించినా ఈ ఇంట్లో నువ్వు ఉండవు, మర్యాదగా దాని ఫోటో తీసుకెళ్ళి బయటపడే అని చెప్పి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వదిన? ఆ ఫోటో అమ్మ చూసిందనుకో నేను చంపడానికి కూడా వెనుకాడదు, వెంటనే తీసుకెళ్ళి బయట పారే అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే ఇక సావిత్రి ఆ ఫోటో తీసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పేది అర్థం కావడం లేదా, ఫోటో బయటపడే అని చెప్పి కళావతి అంటూ ఉంటే ఇక సావిత్రి ఫోటో తీసుకుని బయటికి వెళ్తుంది. ఫోటో బయట పడేసి రూమ్లోకి రాగానే, అసలు ఎవరత్తయ్య, అమ్మమ్మ గారు ఆ ఫోటో చూడగానే కోపంతో ఎందుకు అంతలా ఊగిసలాడిపోతున్నారు అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది. నేను ఇంటికి వచ్చినప్పుడు గురించి ఎవరు కూడా ఆ విషయం గురించి నాకు చెప్పలేదు, అందుకే నేను అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, ప్లీజ్ అత్తయ్య, ఆ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పండి అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటుంది. తను నా చిన్న ఆడపడుచు, అత్తయ్య గారి రెండవ కూతురు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే, ఏంటి అమ్మమ్మ గారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారా? ఆవిడ ఎలా ఉంటుందో అని చెప్పి భాగ్య అంటూ ఉంటే, చాలా మంచిది, అందరినీ చిరునవ్వుతో పలకరించే లక్ష్మీదేవి లాంటి మొహం, విద్యలో సరస్వతీదేవి లాంటిది, నన్ను వదినలా కాకుండా అక్కలా భావించి ప్రతి విషయం కూడా నాతో పంచుకునేది, అందుకే ఆ అభిమానంతోనే ఫోటో దాచుకున్నాను అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది. అమ్మమ్మ గారేమో ఆ ఫోటోని ఇంట్లో కూడా ఉంచొద్దంటున్నారు, మీరేమో ఆ ఫోటోని ఇంత భద్రంగా దాచుకున్నారు, అసలు ఏం జరిగింది అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటారు. తను నా చిన్న ఆడపడుచు, అత్తయ్య గారికి గారాల పట్టి ఆ నమ్మకంతోనే ఆ అమ్మాయిని చదువుకోవడానికి సిటీ పంపించారు. చదువు పూర్తయిపోయిందని చెప్పి అత్తయ్య గారు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చెప్పి సంబంధం చూసి పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. అమ్మాయి ఎన్ని రోజులకు కూడా తిరిగి రాలు. అత్తయ్య గారు ఏం జరిగిందా ఏంటి అని చెప్పి వీళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక అబ్బాయితో పెళ్ళైపోయిందని, పాప కూడా పుట్టిందని తెలిసింది. దాంతో అత్తయ్య గారు కోపంతో తన పరువు తీసిందని చెప్పి ఆ అమ్మాయి చనిపోయిందని నీళ్ళు వదిలారు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది. అలాంటి తన ఫోటోని ఇన్ని రోజులుగా భద్రంగా దాచుకున్నాను, నీ వల్లే ఆ ఫోటో బయటపడింది, అత్తయ్య గారి కోపానికి నేను బలయ్యాను, నీ వల్ల అత్తయ్య గారితో నేను తిట్టించుకున్నాను, అత్తయ్య గారు బాధపడుతుంటే నేను చూడలేను, దీనంతటికీ నువ్వే కారణం అని చెప్పి పొన్నమిని అంటూ ఉంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది. క్షమాపణలు ఎందుకులే అని సావిత్రి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా అత్తయ్య గారు అలాంటి ఫోటోలు భద్రంగా ఏ లాకర్లోనో దాచుకోవాలి కానీ బట్టల్లో సూట్ కేసుల్లో దాచుకోవడం ఏంటి అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది. అత్తయ్య గారు జాగ్రత్తగానే దాచుకున్నారు, నేను చేసిన పని వల్లే ఆ ఫోటో బయటపడింది అని చెప్పి పొన్నమి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు భానుమతమ్మ ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే కళావతి భానుమతమ్మ దగ్గరికి వెళ్ళి, మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకమ్మా బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతుంటుంది. అది ఆ ఒక్క నిర్ణయం తీసుకుని ఉండకపోతే కనుక ఈరోజు మనందరి మధ్య సంతోషంగా ఉండేది అని భానుమతమ్మ ఏడుస్తూ ఉంటే, అమ్మ, మనల్ని వద్దనుకుని మనల్ని ఎన్నిపోటు పొడిచి వెళ్ళిందాన్ని ఎందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? అలాంటి దాని గురించి ఆలోచించకపోవడమే మంచిది అని చెప్పి కళావతి చెప్తూ ఉంటుంది. అవునమ్మమ్మ, మేమంతా ఉన్నాం కదా, ఎందుకు పిన్ని గురించి ఆలోచించి బాధపడతామని చెప్పి శృతి అంటూ ఉంటుంది. మీరంతా ఎంతమంది ఉన్నా సరే దాన్ని ఈ చేతుల్లో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను,
అది ఆ పని చేయడం వల్లే నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. నిన్ను ఇంతలా బాధ పెట్టి నీకు వెన్నుపోటు పొడిచినా అలాంటిది ఎక్కడ ఉన్నా కూడా బాధపడుతూనే ఉంటుంది. నువ్వేం బాధపడకు అమ్మమ్మ అని చెప్పి శృతి అంటూ ఉంటే, నా కూతురు అలా బాధపడాలని నేను కోరుకోవటం లేదు. ఎక్కడున్నా కూడా నా కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ప్రేమ ఉందా లేకపోతే కోపం ఉందా అని చెప్పి కళావతి అడుగుతుంటుంది. అమ్మమ్మకు కోపంతో కూడిన ప్రేమ, జాలితో కూడిన ద్వేషం ఉన్నాయి అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది. అవేం కాదు, నాకు దానిపైన కోపం, ద్వేషం మాత్రమే ఉన్నాయి. వెళ్ళి ఆ సావిత్రికి చెప్పండి దాని ఫోటో మళ్ళీ నాకు కనిపించొద్దని. దాని ఫోటో నా కళ్ళ ముందు కనిపించగానే మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ నా మదిలో తలుచుకుంటున్నాయి. దాని గురించి అసలు గుర్తుపెట్టుకోకూడదనుకున్నాను అని చెప్పి భానుమతమ్మ చెప్పడంతో కళావతి, శృతి ఇద్దరు కూడా బయటకు వస్తారు. అసలు మా అమ్మ ఏంటి అలా ఆలోచిస్తుంది అని చెప్పి కళావతి అంటూ ఉంటే, అదే అర్థం కావటం లేదు కదా అని చెప్పి శృతి అంటూ ఉంటుంది. అసలు అది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటాన్ని మా అమ్మ ఇలా తయారైంది, ఈ సమస్యలన్నీ వచ్చాయి అని చెప్పి కళావతి అంటుంటే, పోతే పోయిందిలే అమ్మ, మళ్ళీ ఆవిడ వల్ల కొత్త సమస్య రాకుండా ఉంటే అంతే చాలు అని చెప్పి శృతి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అగ్నిదేవ్, మయూక ఇద్దరు కూడా పృథ్వీ ఇంటికి వస్తారు. పృథ్వీ కొత్తగా ఉంటున్న ఇల్లు ఇదే అని చెప్పి అగ్నిదేవ్ మయూకకు చెప్తుంటాడు. ఆ పున్నమి జాతకం బాగుండి ఈ పెద్దింటికి కోడలైంది, ఆస్తిలో సగం వాటా వస్తుంది అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. దాని జాతకం బాగుంది కాదు డాడీ, నాలాంటిదే ఈ ఇంట్లో పృథ్వీకి మరదలుగా ఒకటి ఉంది. దానికి పృథ్వీకి జరుగుతున్న పెళ్లి మధ్యలో ఆగిపోయింది. పున్నమికి తోడుగా కాదు, తోలు తీయడానికి ఎప్పుడు కూడా ఒకరు వెంటుంటారు అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. కొత్తింట్లో పృథ్వీ ఎలా ఉన్నాడో ఒక్కసారి ఫోన్ చేయండి డాడీ, మాట్లాడదాం అని చెప్పి మయూక అంటూ ఉంటే అగ్నిదేవ్ పృథ్వీకి ఫోన్ చేస్తాడు. అగ్నిదేవ్ ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి పృథ్వీ మనసులో అనుకుని హలో ఎవరు అని చెప్పి అడుగుతుంటాడు. నేను అగ్నిదేవుని, మాట్లాడేది పృథ్వీనా అని చెప్పి అడుగుతుంటాడు. మీకులాగా రంగులు మార్చే ఓసరవెల్లిని నేను కాదు అని చెప్పి పృథ్వీ అంటుంటే, ఇంటి పేరు మార్చుకున్నావు, అలాగే సొంత ఇంటిని మార్చుకున్నావు, పేరు కూడా మార్చుకున్నావేమో అని అడుగుతున్నా అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. అయినా నాకెందుకు ఫోన్ చేశారు అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే, నీతో మాట్లాడటం కోసం వచ్చాం పృథ్వీ, మీ ఇంటి ముందే ఉన్నాం, నువ్వు బయటకు వస్తావా, మమ్మల్ని లోపలికి రమ్మంటావా అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతుంటాడు. నువ్వు చేసిన ద్రోహానికి నువ్వు సంతోషంగా ఉన్నా ఏ ఇంట్లోకి రాకపోవడానికి వీల్లేదు, ఈ ఇంట్లో ఏ ఇంట్లోకి అని చెప్పి పృథ్వీ అంటుంటాడు. నేనే వస్తాను అని చెప్పి పృథ్వీ చెప్పడంతో వీఆర్ వెయిటింగ్, త్వరగా బయటికి రా పృథ్వీ అని చెప్పి మయూక అంటుంది. ఇక పున్నమి వచ్చి ఏం జరిగింది వకీల్ సాబ్ అని చెప్పి అడుగుతుంటే, అగ్నిదేవ్ మయూక మన ఇంటి ముందు ఉన్నారంట అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే, మన సంతోషాలను దూరం చేసిన ఆ మయూకను, అగ్నిదేవుని బ్రతకనివ్వను, వాళ్ళ అంతు ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఆగు పున్నమి, ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో గొడవ పడితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిస్టర్బ్ అవుతారు, వాళ్ళతో గొడవ పడద్దు, వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే దాని వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుంది, అందుకే కామ్గా వెళ్ళి ఆ అగ్నిదేవ్ మయూకలతో మాట్లాడదాం అని చెప్పి పృథ్వీ చెప్పడంతో సరే వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది. పృథ్వీ, పున్నమి ఇద్దరు కూడా మెల్లగా అగ్నిదేవ్ మయూకను కలవడానికి వెళ్తూ ఉంటే కళావతి, శృతి ఇద్దరు కూడా చూసి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ అలా వెళ్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పి కళావతి అంటూ ఉంటే, అనుమానం ఎందుకు, వెళ్ళి వెంటనే క్లియర్ చేసుకుందాం పదా అని చెప్పి పృథ్వీని, పున్నమిని ఫాలో అవుతూ శృతి, కళావతి వెళ్తూ ఉంటారు. తంతే బోర్ల బుట్ట పట్టడం అంటే ఇదే, పాత ఫ్యామిలీ పోగానే కొత్త ఫ్యామిలీ బయటకు వచ్చింది అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. ఇక పున్నమి కోపంగా అగ్నిదేవ్ గొంతు పట్టుకుంటుంది. మా అమ్మను చంపేశావు, మా నాన్నను జైలుకి పంపించావు, నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఇక పక్కనే ఉన్న పృథ్వీ పున్నమి వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మయూక కూడా పున్నమి వదులు పున్నమి అని చెప్పి అంటూ ఉంటుంది. శృతి, కళావతి పున్నమిని అలా చూసి ఇంట్లో కుక్కిన పెయిన్లా ఉండే ఇది వీళ్ళపై ఆడపులిలా విరుచుకు పడుతుందేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను బ్రతకనివ్వకూడదు వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. మీ ఫ్యామిలీ బస్సు యాక్సిడెంట్లో పోతే మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. జరిగిందో అంతా మాకు తెలుసు, కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను, లేకపోతే కారులో వచ్చిన వాళ్ళు అంబులెన్స్లో వెళ్ళేవారు అని చెప్పి పృథ్వీ చెప్తాడు. వీళ్ళ దగ్గరకు కావాలని వచ్చి మాటలు పడడం అవసరమా డాడీ, వచ్చిన విషయం ఏంటో చెప్పండి అని చెప్పి మయూక చెప్పడంతో, అదే మా అన్నయ్య శివదేవ్ జైల్లో ఉన్నాడు కదా, ఆ నారాయణమ్మను చంపి అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, మా నాన్న
మా అమ్మను చంపాడో లేదో మాకు తెలుసు మీకు తెలుసు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. అవును పున్నమి, మాకు తెలుసు మీకు తెలుసు, కానీ కోర్టుకి ఆధారాలు కావాలి కదా, ఆ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము చెప్పిన ఒక పని చేస్తే గనక మా అన్నయ్యను మేమే పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే ఏం చేయాలి అని చెప్పి పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా అడుగుతుంటారు. మీ ఆస్తిలో సగభాగం మా పేరు మీద రాసిస్తే గనక ఇప్పుడే మేము మీ నాన్నను బయటికి తీసుకొస్తాం అని చెప్పి చెప్తూ ఉంటారు. ప్రాణాలను ఆస్తితో ముడిపెట్టి మీ మాటలను మేము ఎలా నమ్ముతాము? న్యాయంగానే పోరాడతాము, న్యాయంగానే అంకుల్ని బయటికి తీసుకొస్తాము అని చెప్పి పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.